మీ మీద క్రిమినల్ కేసు నమోదైంది, కానీ ఎదుటి వ్యక్తితో కాంప్రమైజ్ చేసుకుంటే కేసు పూర్తిగా క్లోజ్ అవుతుందా? అన్ని క్రిమినల్ కేసెస్ కాంప్రమైజ్ చేసుకుంటే కేసు క్లోజ్ కావు. ఇప్పుడే వస్తాయి కాంపౌండబుల్ అఫెన్స్ అండ్ నాన్ కాంపౌండబుల్ అఫెన్స్. అవేంటో తెలియాలంటే ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. కాంపౌండబుల్ అఫెన్స్ అంటే చట్టం అనుమతించిన కొన్ని అఫెన్సెస్లో విక్టిమ్ మరియు అక్యూజ్డ్ మధ్య కాంప్రమైజ్ జరిగితే కేసును కాంపౌండ్ చేయడానికి అవకాశం ఉంటుంది. అంటే విక్టిమ్ తన కంప్లైంట్ను చట్టం అనుమతించే విధంగా సెటిల్ చేస్తుంది. ఎగ్జాంపుల్కి కొన్ని సాధారణ హర్ట్ లేదా చిన్నపాటి అఫెన్సెస్ కాంపౌండబుల్గా ఉండవచ్చు. కానీ గుర్తుంచుకోండి, ప్రతి కాంపౌండబుల్ అఫెన్స్ కోర్ట్ పర్మిషన్ లేకుండా కాంపౌండ్ చేయలేం. కొన్ని అఫెన్సెస్ కోర్ట్ పర్మిషన్ లేకుండానే, మరికొన్ని కోర్ట్ పర్మిషన్తో మాత్రమే కాంపౌండ్ చేయొచ్చు. సో నాన్ కాంపౌండబుల్ అఫెన్స్ ఏంటో తెలియాలంటే నెక్స్ట్ పార్ట్ కోసం వెయిట్ చేయండి. అలానే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.